ఏమే కోకిలమ్మా, ఆ ఏర్నారాయణ బాబు మనల్ని ఎత్తుకుంటూ వస్తున్నాడేమోనే. ఏమే ఎవరో తలుపు కొడుతున్నారే. ఏర్నారాయణ అంటావా? దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? తలుపు తీయాలా ఆగాలా? తప్పదా? సరే పద. మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అవతారం ఏర్నారాయణ బాబు వెళ్ళిపోయినారా? ఎప్పుడో వెళ్ళిపోయారు. చిట్టమ్మ మీ ఇద్దరిని కిచెన్ లోకి రమ్మంటుంది. ఏమంటుంది? కిచెన్ లోకి ఎందుకు అని అడుగుతుంది. అక్కడేదో పని ఉందంట, మీ ఆవిడ సాయం చేయడానికి రమ్మంటుంది. సర్లే వెళ్దాం పద. రండి బాబు గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీకు తెలుసు కదా వీరనారాయణ గారు, ఇది నా కూతురు, అతను నా అల్లుడు. నమస్తే. ఇప్పటిదాకా పైనేం చేస్తున్నావే? పుట్టింట్లో ఫంక్షన్ కదమ్మా, రెడీ అవుతున్నాను. సర్లే వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూడు. అలాగేనమ్మా. నాన్న రవిచంద్ర, రవి రా. ఇప్పటిదాకా ఏమైపోయావురా? అంటే పాత ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు, వాడితో మాట్లాడుతూ ఉండిపోయాను. అరే మీరెప్పుడు వచ్చారు సార్? మేము వచ్చి చాలాసేపు అయింది. సారీ సార్, పర్సనల్ పనిలో ఉండడం వల్ల రాలేకపోయాను. ఏం పర్వాలేదులే, మా కోసం మీ పర్సనల్ పనులు ఆపుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. మా సిట్టమ్మ ఎక్కడుందని అడుగుతుంది. చిట్టం ఎక్కడెందుకుంటుంది? హాల్లో ఉంటుంది కదా. అంటే అవతారం మాకు అబద్ధం చెప్పి ఇక్కడికి పంపించిరాడా? నిజమ్మ సిట్టమ్మ వంటగదిలోకి పిలవలేదా? అవును, మీ అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు? చిట్టమ్మా, మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చిన విషయం ఈయనకెలా తెలిసింది? ఎవరన్నా చెప్పేశారా? అంత షాక్ అవుతావేంటి నాన్నా? ఆయన అడిగింది మన ఆస్తుల గురించి కాదు, మీ అత్తయ్య మామయ్యల గురించి. నువ్వేమైనా వాళ్ళని చూసావా? నేను వాళ్ళనెలా చూస్తానమ్మా, డైరెక్ట్గా నా రూమ్ నుంచి ఇట్టే వచ్చేసాను. ఓహో, అది నిజమే. నువ్వెలా చూస్తావు? అత్తా, నువ్వు ఈ రోజు ఎలాగైనా మా అమ్మా నాన్నల్ని పట్టించేద్దామని డిసైడింగ్ అయిపోయావన్నమాట. ఎలాగైనా సరే మా అమ్మా నాన్నల్ని కాపాడుకోవాలి. అక్క, నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసేశాను. ఓ, అంటే కోకిలమ్మ కుటుంబరావుల్ని కిచెన్ వైపు పంపించావన్నమాట. అలాగేరా తమ్ముడు, నీ సంగతి నాకు తెలియకపోతే కదా చూసిరారా అంటే కాల్చొస్తావు. వీరనారాయణ గారు, మనం వెళ్దామా? పదండి.
నాకేదో అనుమానంగా ఉందే. ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. వా. అయిపోనదే, ఈ రోజుతో మన బతుకులకు ముగింపు వచ్చేసినది. బెబ్బే అదేంటి బయటికెళ్తానని ఇక్కడే ఆగిపోయారు? ఏట్లేదులే అమ్మా, మా సిట్టెం వచ్చేదాకా ఇక్కడే ఉంటాం. జలంగ గంగౌ వాదాక్షమే నిజంగమింగయ్యాదామని అతన్ని మాకిచ్చేది పోలు. ఒరే వీరనారాయణ, ఈ పట్టిని గుర్తుపట్టావా? అవునమ్మా, మర్చిపోవడానికి ఇది మామూలు పట్టినా మా అన్నయ్య ఎంతో ప్రేమతో తన కూతుళ్ళకి చేయించిన పట్టి. అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? కాంతమ్మా, ఈ పట్టి ఎవరిది? ఈ పట్టి మా లత పట్టియే అన్న విషయం వీరనారాయణకి తెలిస్తే, నా దగ్గర పెరిగిన లతే జమీందారు గారి కూతురన్న విషయం వీరనారాయణ గారికి అర్థమైపోతుంది. అదే జరిగితే నా ప్రాణం తీసైనా నా నుంచి నిజాల్ని రాబడతాడు. అడుగుతుంటే మాట్లాడవేంటి కాంతమ్మ? ఈ పట్టీలు మీ ఇంట్లో ఎందుకు వచ్చాయి? ఎలా వచ్చాయి? ఇదేటి, ఈ పట్టీలు అచ్చ నా కాళ్ళ పట్టీల్లా ఉన్నాయి. ఆ పట్టీల్ని చూసి వీరనారాయణ బాబాయ్, నానమ్మ ఇంత కంగారడిపోతున్నారు. అసలు ఈ పట్టీలకి ఇలాకి ఏంటబ్బా సంబంధం? మాట్లాడు కాంతమ్మా, ఈ పట్టీలు నీ ఇంట్లో ఎందుకున్నాయి? ఈ పట్టీలు ఎవరివి? బాబుగారు, ఆ పట్టీలు నావి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ పట్టి ఎప్పుడైతే లత నాది అని చెప్పిందో, ఈ క్షణమే లత జమీందారు గారి బిడ్డన్న విషయం వీరనారాయణకి అర్థమైపోతుంది. ఇక నా పని అవుట్. నువ్వు చెప్పేది నిజమమ్మా? అంటే ఈ పట్టి నీదేనా? అవును బాబుగారు, పుట్టిన దగ్గర నుంచి అవి నా కాళ్ళకే ఉన్నాయి. పెద్దయ్యాక సరిపోకపోతే వాటికి తాళ్లు కట్టి మరీ కట్టుకున్నాను. అమ్మా, పుట్టిన దగ్గర నుంచి ఈ పట్టీలు నీ కాళ్ళకే ఉన్నాయా? అవును బామ్మగారు, కాంతమ్మ గారి దగ్గర డబ్బులు లేక పెద్ద పట్టిని చేయించలేకపోతే పట్టీల మీదున్న ప్రేమతో ఆ పట్టీలతోనే సరిపెట్టుకుంటున్నాను.
అమ్మా, నా బంగారు తల్లి. భగవంతుడా, పెద్ద కూతురు నా కాడ పెరిగితే చిన్న కూతురు కాంతమ్మ కాడ పెరుగుతుందా? చిన్నప్పుడే జమీందారు గారి చిన్న కూతురు పుష్కరాల్లో తప్పిపోనదని కాంతారావు చెప్పిన మాట అబద్ధం అన్నమాట. సార్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఆ పట్టీలు చూడడం ఏంటి? బామ్మగారు లతని కౌగిలించుకోవడం ఏంటి? మీరు తనని దగ్గరికి తీసుకోవడం ఏంటి? ఆ కన్నీళ్ళేంటి సార్? ఇంకా అర్థం కాలేదా నాయనా? కొన్ని సంవత్సరాలుగా మా మనవరాళ్ళ కోసం వెతుకుతున్నా మాకు ఆ దేవుడు మమ్మల్ని కరుణించి మా మనవరాల్ని మమ్మల్ని కలిపాడయ్యా. ఏంటి మాట్లాడుతున్నానమ్మా? లత మీ మనవరాలా? అవునమ్మా. ఆ విషయం ఇప్పుడెలా తెలిసిందే? ఇదిగో ఈ పట్టి వల్లే తెలిసింది. ఈ పట్టి ఏంటో తెలుసా? వీళ్ళు పసి వయసులో ఉన్నప్పుడు మా అన్నయ్య ఎంతో ప్రేమగా తన ఇద్దరు బిడ్డలకి చేయించిన పట్టీలు. వీటిని చూడగానే నేను గుర్తుపట్టగలను ఇవి మా అన్నయ్య చేయించినవి అని. ఈ పట్టీలు పెట్టుకున్న వాళ్ళు మా అన్నయ్య బిడ్డలే అని. కరెక్ట్ గా చెప్పావు వీరనారాయణ. ఈ పట్టీలు ఎవరి కాళ్ళకైతే ఉంటాయో వాళ్లే మా మనవరాళ్ళు. దానికి తిరిగే లేదు. అంటే అలాంటి పట్టీలే నా కాళ్ళకి ఉన్నాయి. మరి నేనెవర్నే? కాంతమ్మా, బాబు గారు, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మా అన్న బిడ్డల్ని ఎత్తుకొచ్చింది నువ్వే అన్నమాట. అది కాదు బాబు గారు. రాక్షసి, ఆకలితో ఉన్న నీకు అన్నం పెట్టిన చేతిని నరకాలను చూస్తావా? జమీందారి ఇంట్లో పెరగాల్సిన బిడ్డని నీ ఇంట్లో పని మనిషిని చేస్తావా? నీలాంటి కృతజ్ఞతాహీనురాల్ని ఏం చేసినా పాపం లేదు. ఇంకా ఆలస్యం చేయొద్దురా వీరనారాయణ. చంపే ఈ రాక్షసిని. నా మనవరాల్ని ఇన్నేళ్లు నాకు దూరం చేసినందుకు దానికి నేనిచ్చే శిక్ష అదే. చంపేరా.
ఆగండి వీరనారాయణ గారు. ఆ పట్టీలు దొరకడం వల్లే మా అమ్మ నేరస్తురాలైతే అలాంటి పట్టీయే నాకు దొరికింది. ఆ పట్టీ మీకు ఇచ్చాను, అవునా? అవును. మా అబ్బాయి చెప్పింది మీకు అర్థమైందా వీరనారాయణ గారు? వాడికి రోడ్డు మీద దొరికిన పట్టీనే దీని కాలికి పెట్టాను. అయితే కాళ్ళకి 2 పట్టీలు ఎలా వచ్చాయి? తనకు ఒక పట్టీనే కదా ఉండాలి. ఆ, అంటే ఇంకోటి నేనే చేయించాను. ఎందుకు? ఎందుకంటే కాలికి ఒక్క పట్టీనే ఉంటే బాగుండదు కదా అని. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నా అన్న కూతుర్ని మాకు దక్కకుండా చేయాలని చూస్తున్నారు. దేవుడా, ఇందులో ఎవరు చెప్పేది నిజం, ఎవరి మాట నిజం, ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలియట్లేదే. నాకు పిచ్చెక్కిపోతుంది. నిజం వీరనారాయణ గారు, నా మాట నమ్మండి. ఏ లత, బెల్లం కొట్టిన రాయిలా చూస్తున్నావేంటే? చెప్పు, ఆ పట్టీలు నేనే చేయించానని చెప్పు. అవును సార్, మా రవిచంద్ర బాబు గారికి ఒక పట్టీ దొరికితే అలాంటిదే ఇంకో పట్టీ చేయించి నాకిచ్చారు. ఆ పట్టీలే నేను పెట్టుకున్నాను. మరిందాక నా చిన్నప్పటి నుంచి ఈ పట్టీలే నా కాళ్ళకున్నాయని చెప్పావు. అంటే అవి దొరికిన పట్టీలు కదండి, పైగా వాటిని చూసి మీరు గుర్తుపట్టేశారు. కాబట్టి అవి మీ పట్టీలన్న అనుమానం వచ్చి పొరపాటున నా చిన్నప్పటివి కాదంటే మీరు తీసుకెళ్ళిపోతారేమోనని అలా అబద్ధం చెప్పాను. లత, నువ్వు చెప్పేది నిజమా? అవునక్క, రవిచంద్ర బాబు గారికి దొరికిన పట్టీలే నా కాళ్ళకు పెట్టుకున్నాను. విన్నారు కదా బాబాయ్, ఆ పట్టీలు తనకి కాదంట. దొరికిన పట్టీతో పాటు ఇంకో పట్టీ చేయించి తనకిచ్చారంట. నిజమా? నిజమే చెప్తున్నావమ్మా? పెద్దవాళ్ళకి నేనెందుకు అబద్ధం చెప్తానండి? కాంతమ్మ గారు చెప్పినట్టు అవి ఈ మధ్యన చేయించి పెట్టుకున్నవేనండి. అవతల నాకు బోల్డ్ పనులున్నాయి, నేను వెళ్ళొచ్చా అండి? లేదు, నా మనసెందుకో ఈ అమ్మాయి చెప్పిన సమాధానానికి తృప్తి పడట్లేదు. ఎక్కడో ఏదో తేడా జరిగినట్టుంది. బాబాయ్, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఎల్లి కేక్ కటింగ్ చేయించేద్దాం. పద పద మలత, పద. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. లేదంటే అడ్డంగా దొరికిపోయి ఉండేదాన్ని. అక్క, ఆ కోకిలమ్మ కుటుంబరావుల్ని పట్టిస్తానన్నావు, పట్టించలేదేంటి? నువ్వు నోర్మీరా. ఇప్పుడున్న టెన్షన్కి తోడు మళ్ళీ అది అవసరమా? మనం దొరకలేదు, అది చాలు. ముందా కేక్ కట్ చేయించి వాళ్ళని ఇంటి నుంచి పంపించేయాలి. పద.